ఎక్కడ చూసినా గాని మనకు కనిపించేటివి రెండే 2 కనిపిస్తాయి. ఒకటి పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా, ఈ రోజుటికి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన, ఈ పాలన ఇవే మాటలే వస్తాయి. ఆ సూపర్ 6, ఆ సూపర్ 7 విషయాలేమిటి? ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలనిచ్చారు. ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. 4,00,000 ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిచ్చేస్తారు. సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి 27,07,752 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు, మరి పిల్లలకు, ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి రూ. 36,000 ఇప్పటికే ఎగనామం పెట్టాడు, మోసం చేశాడు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో కూడా మరో 36,000 పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు. అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు రూ. 72,000 ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం, దగ, వంచన, బకాయిలు 2 అన్ని పదాలు పెట్టొచ్చు. సూపర్ 6 చెప్పాము, సూపర్ 7 చెప్పాము. చూస్తే భయమేస్తుంది. ఒకసారి భయమేస్తుందని అంటాడు. ఒకసారి రహస్యం వింటే చెవిలో చెప్పు అంటాడు. లాస్ట్‌కి ఏమో చూస్తే ప్రజలకు అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరిగే చర్చ ఏమిటి అనంటే, జగన్ ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడు. కనీసం పలావ్ అన్నా పెట్టాడు. ఈరోజు పలావు పోయింది. చంద్రబాబు నాయుడు పెడతానన్న బిర్యానీ కూడా మోసంగా మారింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమే.